హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 'ద ఎక్సోర్సిజం ఆఫ్ గాడ్' అనే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మూవీలో స్టార్టింగ్‌లో పీటర్ అనే ఒక యంగ్ చర్చ్ ఫాదర్‌ని చూపిస్తారు. అతనితో పాటు నెల్సన్ అనే ఒక డాక్టర్ కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒక రూమ్‌లోకి ఎంటర్ అవ్వగానే మ్యాగలీ అనే నన్ని మంచానికి కట్టేసి ఉంటారు. నిజానికి ఆవిడ బాల్బిన్ అనే డెమోన్‌కి పొసెస్డ్ అయి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా పీటర్‌తో మీరిప్పుడు ఎక్సార్సిజం చేస్తేనే మేగలి బ్రతుకుతుంది అని అంటూ పీటర్‌ని చాలా ఫోర్స్ చేస్తారు. పీటర్ వెంటనే తన సీనియర్ మైఖేల్‌కి కాల్ చేసి మేగలి మీద ఎక్సార్సిజం చేయటానికి పర్మిషన్ అడుగుతాడు. కానీ పీటర్‌కి ఎక్స్‌పీరియన్స్ లేదని, తను హ్యాండిల్ చేయలేనని పీటర్‌ని వద్దు అంటూ పర్మిషన్ క్యాన్సిల్ చేసి కాల్ కట్ చేస్తాడు. కానీ పీటర్ తన సీనియర్ మాట వినకుండా మేగలి మీద ఎక్సార్సిజం చేయటానికి రెడీ అవుతాడు. తరువాత రూమ్‌లో చుట్టూ కెమెరాస్ ఫిక్స్ చేసి అందరినీ బయటికి పంపించి మంత్రాలు స్టార్ట్ చేస్తాడు. పీటర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయగానే మేఘలి ఉన్న బెడ్ గాల్లోకి లేస్తుంది. పీటర్ ఎంత పవర్‌ఫుల్ ఎక్సర్సైజ్ చేసినా మేఘలిలో ఉన్న డెమోన్ పీటర్ కంట్రోల్‌లోకి రాదు. తరువాత మేఘలిలో ఉన్న డెవిల్ నిదానంగా మేఘలి డ్రెస్ విప్పుతూ పీటర్‌ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. పీటర్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మేఘలి మీద హోలీ వాటర్‌ని చల్లుతాడు. కానీ తనలో ఉన్న డెమోన్ చాలా పవర్‌ఫుల్ అవ్వటంతో హోలీ వాటర్‌తో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. మేఘలిని డెమోన్ టార్చర్ పెడుతుంది అనుకుని పీటర్ తనతో ఇంటిమేట్ అవ్వడానికి ఒప్పుకుంటాడు. అండ్ తనని అర్ధనగ్నంగా చూసి తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఇంటిమేట్ అవ్వగానే మేఘలిలో ఉండే డెమోన్ పీటర్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇది జరిగిన 18 సంవత్సరాల తరువాత ఒక జైల్‌లో ఒక ప్రిజన్ గార్డ్ అక్కడ ఉన్న ఖైదీలకి ఫుడ్ పెడుతుంటాడు. అప్పుడు ఒక ఖైదీ ఆ ప్రిజన్ గార్డ్ చేతి వేళ్ళని కొరుకుతుంది. కట్ చేస్తే మెక్సికోలో ఉంటున్న ఫాదర్ పీటర్‌ని చూపిస్తారు. అతనిప్పుడు నార్మల్‌గా ఉంటాడు. కానీ పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని గుర్తుకు తెచ్చుకొని గిల్టీగా ఫీల్ అవుతాడు. పీటర్ ఆర్ఫనేజ్‌లో ఉండే పిల్లలకి ఫుడ్ పెడుతూ చాలా కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటాడు. అలా ఒకరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఒక లేడీ అక్కడికి వచ్చి తన కొడుకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి పీటర్‌ని తన కొడుకు దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆ బాబు పేరు ఫిలిప్. ఫిలిప్ ఒక స్ట్రేంజ్ డిసీజ్‌తో బాధపడుతూ ఉంటాడు. పీటర్ వచ్చిన కొద్దిసేపటికి ఫిలిప్ బాడీలో ఒక కదలిక వస్తుంది. అప్పుడు పీటర్ ఫిలిప్‌ని హాస్పిటల్‌కి తీసుకువెళ్తాడు. హాస్పిటల్‌లో డాక్టర్ నెల్సన్ ఫిలిప్‌ని ఎగ్జామిన్ చేసిన తరువాత ఈ డిసీజ్ చాలా డేంజర్ అని, దీనివల్ల నలుగురు పిల్లలు చనిపోయారని చెప్తాడు. కానీ ఇంతవరకు ఈ డిసీజ్ ఎటువంటిది, దీనికి క్యూర్ ఉందా లేదా అని మేమెవ్వరం కనిపెట్టలేకపోయాం అని చెప్తాడు. పీటర్ అది విని ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి చర్చ్ దగ్గరికి వెళ్తాడు. పీటర్ వెనకాలే డాక్టర్ నెల్సన్ కూడా వెళ్తాడు. పీటర్ నెల్సన్‌తో పిల్లలకి ఇలాంటి మిస్టీరియస్ డిసీజ్ రావడానికి నేనే కారణమని చెప్తాడు. 8 సంవత్సరాల క్రితం నేను చేసిన పాపం వల్ల దేవుడు ఇలా శిక్షిస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు నెల్సన్ పీటర్‌తో ఇందులో నీ తప్పేముంది? ఆ డెమోన్ నీతో అలా పొసెస్ చేయడం వల్లే కదా నువ్వు ఆ పాపం చేశావని అంటాడు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అని, ఆ తప్పుని సరిదిద్దుకోవాలంటే ఒకే ఒక మార్గం అని, దానికి బల్డుర్జీ అనే బిషప్ దగ్గరికి వెళ్ళాలి. అతను మాత్రమే నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలడు అని చెప్తాడు. తరువాత పీటర్ బల్డుర్జీ అనే బిషప్ దగ్గరికి వెళ్లి 18 సంవత్సరాల క్రితం తను చేసిన తప్పు గురించి చెప్పబోతాడు. ఇక పీటర్ తను ఎక్సోర్సిజం చేస్తున్నప్పుడు తీసిన టేప్‌ని బల్డుర్జీకి ఇవ్వబోతాడు. అప్పుడు బల్డుర్జీ వాటికన్ సిటీలో అందరూ నిన్ను దేవుళ్ళలా చూస్తున్నారని చెప్తాడు. నువ్వు రన్ చేసే ఆర్ఫనేజ్‌కి చాలా మొత్తంలో డొనేషన్ వచ్చిందని చెక్ ఇవ్వబోతాడు. ఆ చెక్‌ని చూసి పీటర్ తన మైండ్‌ని చేంజ్ చేసుకుంటాడు. తను చేసిన ఆ పాపాన్ని బల్డుర్జీకి చెప్పడు. తరువాత పీటర్ ఇంటికి వచ్చి గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పీటర్ తనని తాను శపించుకుంటూ ఉంటాడు. తనని తాను తిట్టుకుంటూ ఉంటాడు. అలా ఉండగా పక్కన ఉన్న చర్చ్‌లో నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు పీటర్ చర్చ్‌లోకి వెళ్లి చూస్తాడు. అప్పుడు అక్కడ ఉండాల్సిన జీసస్ స్టాచ్యూ మిస్ అయ్యి ఉంటుంది. అప్పుడు పీటర్ ఇక్కడ ఉండాల్సిన జీసస్ స్టాచ్యూ ఏమైంది అని చుట్టూ వెతుకుతూ ఉంటాడు.
అప్పుడు ఒక మూలన ఒక అతను కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. పీటర్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తి భుజం పైన చేయి వేస్తాడు. అయితే అక్కడ ఉన్న జీసస్ డీమోనిక్ ఫార్మ్ ని చూసి షాక్ అయితాడు. డీమోన్ ఫార్మ్ లో ఉన్న ఆ జీసస్ పీటర్ పై అటాక్ చేస్తున్నప్పుడు పీటర్ వెంటనే నిద్రలో నుంచి మేల్కుంటాడు. అంటే ఇదంతా పీటర్ కి వచ్చిన ఒక పీడకల. కొద్దిసేపటి తర్వాత పీటర్‌కి ఒక ప్రిజన్ ఆఫీసర్ నుండి కాల్ వస్తుంది. మా జైల్లో ఉన్న ఒక ఖైదీ చాలా వింతగా బిహేవ్ చేస్తుంది. మీరు వెంటనే ఇక్కడికి రావాలి అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే అంటూ పీటర్ నెల్సన్‌ని తీసుకొని ఆ జైలుకి వెళ్తాడు. అయితే ఆ జైల్లో వింతగా ప్రవర్తించే ఖైదీ ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ఎస్పరాంజా. అయితే ఆ ఖైదీ వెంటనే పీటర్‌ని బండబూతులు తిట్టడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి ఇప్పుడు జైల్లో ఉన్న ఎస్పరాంజాని ఆహ్వానించిన డెమోన్ మరెవరో కాదు. 18 సంవత్సరాల క్రితం మేగలిని ఆహ్వానించిన డెమోనే ఇప్పుడు ఎస్పరాంజాని ఆహ్వానించి ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆ జైలుకి ఎస్పరాంజాని చూడ్డానికి వాళ్ళ మదర్ వస్తుంది. వాళ్ళ మదర్ మరెవరో కాదు మేగలి. మేగలి పీటర్‌తో ఒక నిజం చెప్తుంది. ఎస్పరాంజా మరెవరో కాదని పీటర్‌కి తనకి పుట్టిన బిడ్డే అని చెబుతుంది. అప్పుడు పీటర్ నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం దొరకాలంటే నా బిడ్డకి పట్టిన డెమోన్‌ని విడిపించాలి అని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి పీటర్‌ని డీమానిక్ ఫామ్‌లో ఉన్న జీసస్ అటాక్ చేస్తాడు. ఇప్పుడు పీటర్ తన బాడీని ఒక ఇంచ్ కూడా మూవ్ చేయలేకపోతుంటాడు. ఇక మరుసటి రోజు మార్నింగ్ హాస్పిటల్‌లో ఉన్న ఫిలిప్ చనిపోతాడు. అయితే డాక్టర్లు ఇప్పటికి కూడా తనకొచ్చిన జబ్బేంటో కనిపెట్టలేకపోయారు. నెక్స్ట్ సీన్‌లో పీటర్ బాల్డుర్జిని మీట్ అయ్యి ఎస్పరాంజా రిపోర్ట్స్‌ని చూపిస్తాడు. ఆమెను డీమోన్ ఆవహించింది. ఆమెపై ఎక్సార్సిజం చేయటానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని పీటర్ బాల్డుర్జిని రిక్వెస్ట్ చేస్తాడు. ఇక బాల్డుర్జి ఏమో జనాలు ఎటువంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయకూడదు అని పీటర్‌కి పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు పీటర్ ఆ ఎక్సార్సిజం చేయటానికి నాకు ఒకరి సహాయం కావాలి. నాకు ఒక అసిస్టెంట్‌ని పంపించండి అని అడుగుతాడు. తర్వాత మెక్సికోలో ఉన్న ఫాదర్ మైఖేల్ పీటర్ రిక్వెస్ట్ మేరకు ఎక్సార్సిజం చేయటానికి వస్తాడు. ఆ రోజు రాత్రి పీటర్ మైఖేల్‌తో నాకు రోజు రాత్రి డ్రీమ్స్‌లో డేమోన్ రూపంలో ఉన్న జీసస్ కనిపిస్తున్నాడని చెప్తాడు. అది విన్న మైఖేల్ పీటర్‌తో ఆ డేమోన్ బాల్బల్ మళ్ళీ నిన్ను పొసెస్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్తాడు. ఇటువైపు చర్చ్‌లో కమిలా అన్న నన్ను మేరీ విగ్రహానికి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక బ్లడ్ డ్రాప్ ఆమె నుదిటి పైన పడుతుంది. ఆ నన్ను తల పైకెత్తి చూస్తే మదర్ మేరీ విగ్రహం మాయమైపోయి ఉంటుంది. అప్పుడు మదర్ మేరీ విగ్రహం కోసం అటు ఇటు వెతుకుతున్నప్పుడు అక్కడ ఒక స్ట్రేంజ్ నాయిస్ వినపడుతుంది. ఆ వాయిస్‌ని ఫాలో చేస్తూ వెళ్తున్నప్పుడు ఆమెకి ఒక చోట ఒక క్లాత్ కనపడుతుంది. ఆ క్లాత్ చుట్టూ బ్లడ్ ఉంటుంది. ఇక ఆ నన్ క్లాత్ దగ్గరికి వెళ్లి క్లాత్ విప్పి చూడ్డానికి ట్రై చేస్తుంది. ఆ క్లాత్ విప్పగానే ఆ క్లాత్‌లో ఒక చనిపోయిన బేబీ ఉంటుంది. ఇప్పటివరకు మాయమైపోయిన మదర్ మేరీ విగ్రహం ఒక డెమోన్ రూపంలో నన్‌కి ఎదురుపడుతుంది. కొద్దిసేపటి తరువాత ఆ నన్‌ని ఒక డీమానిక్ ఫోర్స్ లోపలికి లాగుతుంది. తరువాత కమిలా మదర్ మేరీ డీమానిక్‌కి పొసెస్ అయిపోయి అక్కడ ఉన్న ఆర్ఫనేజ్‌లో ఉండే పిల్లలని చంపాలని నిర్ణయించుకుంటుంది. అదే టైంలో అక్కడికి మేగలి వచ్చి కమిలాని ఆపుతుంది. అయితే కమిలా డీమానిక్ ప్రాసెస్‌కి లోనవ్వడం వల్ల మేగలిని చాలా ఈజీగా ఓడిస్తుంది. అయితే పిల్లల అరుపులు విన్న మైఖేల్ ఇంకా పీటర్ లోపలికి వెళ్లి కమిలాలో ఉన్న డెమోన్‌ని అడ్డుకుంటున్నారు. మైఖేల్ ఇంకా పీటర్ కమిలాలో ఉన్న డెమోన్‌ని తరిమి కొట్టగలరు కానీ, ఇప్పుడు అక్కడున్న పిల్లల్లో డెమోన్ పొసెస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ మైఖేల్ ఇంకా ఫాదర్ పీటర్ డెమోన్ మీద ఎక్సోర్సిజం చేయడానికి జైలుకి వెళ్తారు. అప్పుడే ఆ ప్రిజన్‌లో ఉన్న లైట్స్ ఆఫ్ అవుతాయి. కొద్దిసేపటి తర్వాత జైల్లో ఉండాల్సిన ఎస్పరాంజా మాయమైపోయి ఉంటుంది. నెల్సన్ ఏమో ఎస్పరాంజా కోసం జైలు మొత్తం వెతుకుతూ ఉంటాడు. కానీ జైల్లో ఉన్న ఎవ్రీ సెల్ అన్‌లాక్ అయి ఉంటుంది. అంటే ఆ జైల్లో ఉన్న ప్రతి ఖైదీని ఆ డీమన్ ఆవహించేసిందన్నమాట. కొద్దిసేపటి తర్వాత డీమన్ పొసెస్‌లో ఉన్న ఒక ఖైదీ కత్తి తీసుకొని నెల్సన్‌ని దాడి చేయబోతుంది. అప్పుడే అక్కడికి ఫాదర్ పీటర్ మరియు ఫాదర్ మైఖేల్ అక్కడికి వస్తారు. అప్పుడు నెల్సన్ చుట్టూ డీమన్ పొసెస్ అయిన ఖైదీలు ఉంటారు. అప్పుడే ఫాదర్ మైఖేల్ తన మంత్రాలతో అక్కడ ఉన్న ఖైదీలని డీమన్ పొసెస్ నుంచి విడిపించాలనుకుంటాడు. కానీ మైఖేల్ మంత్రాలు వాళ్ళపై పని చేయవు.
అదే టైంలో అక్కడ ఉన్న ఖైదీలందరూ పీటర్ మరియు మైకేల్ మీద దాడి చేయబోతారు. అప్పుడు కొన ఊపిరితో ఉన్న నెల్సన్ వాళ్ళని తప్పించి తను బలైపోతాడు. ఇదే అవకాశంగా తీసుకొని ఫాదర్ పీటర్ మరియు మైకేల్ ఒక రూమ్‌లోకి వెళ్లి దాక్కుంటారు. నేను చదివే ఏ మంత్రాలు వాళ్ళపై పని చేయడం లేదు. నువ్వు ఏదో పాపాన్ని మూటగట్టుకొని ఇక్కడికి వచ్చి ఉంటావు అని మైకేల్ పీటర్‌తో అంటాడు. అప్పుడు పీటర్ మైకేల్‌తో నిజం చెప్పేస్తాడు. ఈ జైల్‌లో ఉన్న డెమోన్ మరెవరో కాదు, ఆ ఎస్పరాంజా నా కూతురు అని చెబుతాడు. అప్పుడు మైకేల్ పీటర్‌తో అయితే ఎస్పరాంజాని ఆ డెమోన్ నుంచి రక్షించడం మన వల్ల కాదు అని చెప్తాడు. సరే, అట్‌లీస్ట్ ఎలాగైనా ఆర్ఫనేజ్‌లో ఉన్న పిల్లలనైనా ఎలాగన్నా కాపాడండి అని పీటర్ మైకేల్‌ని రిక్వెస్ట్ చేస్తాడు. అది కూడా ఇంపాసిబుల్. నేను ఒక బాబుని కాపాడ్డానికి నా సోల్‌ని ఆ డీమాన్‌కి సాక్రిఫైస్ చేసేసాను అని మైకేల్ చెప్తాడు. ఇంకా కొద్దిసేపటి తరువాత అది కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే నేను ఒక బాబుని రక్షించడానికి నా సోల్‌ని ఒక డీమాన్ బాల్బల్‌కి సాక్రిఫైస్ చేసేసానని మైకేల్ చెప్తాడు. ఇంకా కొద్దిసేపటి తర్వాత ఫాదర్ మైకేల్ చనిపోతాడు. అయితే చనిపోబోయే ముందు ఫాదర్ మైకేల్ పీటర్‌కి ఒక మాట చెప్తాడు. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ డీమన్ బాల్బల్‌తో డీల్ కుదుర్చుకోకూడదు అని చెప్తాడు. అప్పుడే పొసెస్ అయిన ఖైదీలు డోర్ బద్దలుగట్టుకొని లోపలికి వచ్చేస్తుంటారు. ఇక వెంటనే పీటర్ పారిపోయి వేరే రూమ్‌లో దాక్కుంటాడు. తరువాత పీటర్ కోపంగా బయటికి వచ్చి ఆ పొసెస్ అయిన ఖైదీలతో ఎదుర్కుంటాడు. పీటర్ మంత్రాలు చదువుతూ ఆ ఖైదీలని డీమానిక్ పొసెస్ నుంచి బయటపడేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత డీమానిక్ ఫామ్‌లో ఉన్న జీసస్ సిలువను మోసుకుంటూ అతని దగ్గరికి వస్తూ ఉంటాడు. అయితే ఆ జీసస్ పీటర్‌ని అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. పీటర్ మంత్రాలు చదువుతూ జీసస్‌ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు డెమన్ పొసెస్ అయిన ఒక ఖైదీ వెనక నుంచి వచ్చి పీటర్‌ని అటాక్ చేస్తుంది. పీటర్ స్పృహ కోల్పోతాడు. మళ్ళీ పీటర్ కళ్ళు తెరిచేసరికి ఒక జైల్లో కట్టేసి ఉంటారు. అప్పుడు అక్కడికి ఎస్పరాంజా వచ్చి పీటర్ పైన రివర్స్ ఎక్సోర్సిజం చేస్తూ డెవిల్ మంత్రాలని చదువుతూ ఉంటుంది. ఎందుకంటే అతనిలో ఉన్న దేవుణ్ణి బయటికి తీయటానికి. ఇటువైపు చర్చ్‌లో ఏమో డీమానిక్ ఫామ్‌లో ఉన్న మదర్ మేరీ కమిల్లా పైన అటాక్ చేస్తుంది. అలాగే ఆ ఆర్ఫనేజ్‌లో ఉన్న పిల్లల్ని కూడా అటాక్ చేయాలి అనుకుంటుంది. ఇటువైపు జైల్లో పీటర్ చదివే మంత్రాలకి ఎస్పరాంజా బాడీలో ఉన్న డెమోన్ కింద పడిపోతుంది. అప్పుడు డీమోన్ పీటర్‌తో ఒక డీల్ కుదుర్చుకుంటుంది. నువ్వు నీ బాడీలో ఉన్న దేవుణ్ణి బయటికి పంపించేస్తే నేను ఎస్పరాంజాని అలాగే ఆర్ఫనేజ్‌లో ఉన్న పిల్లల్ని ప్రాణాలతో వదిలేస్తానని చెప్తుంది. ఇంకా వేరే దారి లేక పీటర్ అందుకు ఒప్పుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత ఎస్పరాంజా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అలాగే ఆర్ఫనేజ్‌లో ఉన్న పిల్లలందరూ స్పృహలోకి వచ్చేస్తారు. ఇక నెక్స్ట్ సీన్‌లో పీటర్ ఎస్పరాంజాని తీసుకొచ్చి మేఘలికి అప్పచెప్తాడు. కొద్దిసేపటి తర్వాత మీడియా అంతా అక్కడికి వచ్చి ఫాదర్ పీటర్‌ని దేవుళ్లాగా కొలుస్తున్నామని అంతా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అతను 100 పైగా పిల్లల్ని కాపాడారని పోర్ట్రే చేస్తూ ఉంటారు. అదే టైంలో పీటర్ దగ్గరికి కమిలా మరియు ఎస్పరాంజా అతని దగ్గరకొచ్చి అతని బ్లెస్సింగ్స్ అడుగుతూ ఉంటారు. అక్కడి నుండి ఎస్పరాంజా మరియు కమిలా వెళ్ళిపోయిన తర్వాత మనకొక నిజం తెలుస్తుంది. అదేంటంటే ఇప్పుడు ఆ డెమోన్ పీటర్‌ని పొసెస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు పీటర్‌లో ఉన్న ఆ డెమన్ బాల్బల్ భూమిని మొత్తం నాశనం చేయాలనుకుంటుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మంచి మంచి కంటెంట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకా ఏదైనా మూవీ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.